పరిశుద్ధుడా, నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం. మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకనగా మీ వాక్యం మాకు అదే పోయి బయలుపరుస్తుంది. భూమి నీ పాదపీఠం, మేమందరం నీ పాదపీఠం క్రింద బ్రతుకుచున్నాము. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నీ సన్నిధిలో నివసించినట్లు. నీ సన్నిధిలో మాత్రమే కాదు, నీ మందిరములో, నీ ఆవరణంలో మేలు చేత మేము తృప్తి పొందినట్లుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఇదిగో ఈరోజు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక మాతో మాట్లాడండి, మేము తృప్తి పొంది వెళ్ళుటకు సహకరించమని. పరిశుద్ధాత్మ దేవా, నీకు సమయం ఇస్తున్నాను. మమ్మల్ని వాడుకోండి. మా కొరకు మీరు పంపబడ్డారు. మీరు మా బోధకుడరు, మమ్మల్ని సర్వసత్యములు నడిపించువాడారు కనుక మీరు మాతో ఉన్నారు కనుక మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆదివారం చదువుతున్నదే భాగం యోహాను సువార్త అధ్యాయము 6 వాక్యము 27 నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. 27 నుంచి యోహాను సువార్తలో అధ్యాయము 6 27 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ప్రభు ఇలా చెప్తున్నాడండి. దేని కొరకు కష్టపడమని చెప్తున్నాడు, దేని కొరకు కష్టపడవద్దని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు వీడు? ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. దేని కొరకు అంటే చెప్పండి. క్షయమైన ఆహారం అంటే ఏంటి? ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఆహారము, దానిని భౌతిక ఆహారము అంటాం. దానికోసమే మానవుడు కష్టపడుతున్నాడు, దాని కొరకే మానవుడు ప్రయాసపడుతున్నాడు. సో మనం తీసుకుంటున్న ఆహారం ఉంది చూసారా, అది క్షయమైన ఆహారము. మనం ఎంత తినినా అది విసర్జన ద్వారా బయటికి వచ్చేస్తుంది, ఎందుకంటే క్షయమైనది. దీని గురించి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన తెలియచేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము 6 నేను చదువుతాను చూడండి. 13వ వాక్యములో భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని ఏం చేస్తానంట? నాశనము చెయ్యును. దాని అర్థం ఏంటంటే, మనం తింటున్న భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు కడుపును భోజన పదార్థములను ఏం చేస్తాడంట? నాశనము చెయ్యును. సో మనం తీసుకుంటున్న ఆహారము క్షయమైన ఆహారం. అది దాని వలన మన శరీరానికి బలం కలుగుద్ది, ఎనర్జీ కలుగుద్ది. కానీ ప్రభు అంటున్నాడు అది కాకుండా మరొక ఆహారం ఉందని ఆయన బయలుపరుస్తున్నాడు. అది ఏంటంటే అక్షయమైన ఆహారము. ఈ లోక మానవులకు తెలిసింది ఒకే ఒక ఆహారము, క్షయమైన ఆహారము. దాని కొరకే ప్రతి మానవుడు కష్టపడుతున్నాడు. కానీ లోక మానవుడు తెలుసుకోవలసిన మరొక ఆహారం ఉంది. అది ఏంటంటే అక్షయమైన ఆహారము. ఏంటంటే చెప్పండి, మాట్లాడండి. ఏంటంటే చెప్పండి, అక్షయమైన ఆహారము. ప్రభు చెప్తున్నాడు ఆ ఆహారము కొరకు కష్టపడుడి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఆహారమైనా మనకు కావాలంటే ఊరికినే రాదు, పని చెయ్యాల, కష్టపడాల. పక్షులు గాని జంతువులు గాని ఆహారం కొరకు కష్టపడుతుందంట.
అదేవిధంగా మానవుడు కూడా ఆహారము కొరకు కష్టపడాలి. క్షయమైన ఆహారము కొరకు మానవుడు కష్టపడుతున్నాడు, కానీ అక్షయమైన ఆహారము కొరకు మానవుడు కష్టపడటం లేదు. ఎందుకంటే అక్షయమైన ఆహారము అనే ఒకటి ఉందన్న విషయం ఈనాటికి కూడా అందరికీ తెలియదు. ప్రభు చెప్తున్నాడు, అక్షయమైన ఒక ఆహారం ఉంది, దాని కొరకు కష్టపడుడి. ఎందుకు అనగా ఆ ఆహారము అనగా అక్షయమైన ఆ ఆహారము మనకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందన్నా మాట్లాడండి, ఏం కలిగిస్తుంది? చూడండి, క్షయమైన ఆహారము తినుట వలన మన శరీరానికి ఎనర్జీ కలుగుతుంది, మన శరీరానికి బలము కలుగుతుంది. కానీ వయస్సు పెరిగే కొలది మన శరీరము రోజు రోజుకి క్షీణించిపోతుంది. నేను మీకు చెప్తున్నాను చూడండి, మీ వయస్సు పెరిగే కొలది మీ బాడీలో క్వాలిటీ తగ్గిపోతుంది, మీ శరీరములో బలము తగ్గుతూ వస్తుంది. అందువల్ల వయస్సు పెరిగినప్పుడు ఆరోగ్యం కోసం ఎదురు చూడగాకండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయగాకండి. వయస్సు పెరిగేటప్పుడు నీ బాడీ క్వాలిటీ మొత్తం తగ్గుతుందని నేను చెప్తున్నా. 1,00,000 రూపాయలు పెట్టి ఒక బంగారు నగ కొన్నాం, మీరు 2-3 సంవత్సరాల తర్వాత ఎక్కడ కొన్నారో అదే నగని తీసుకెళ్లి మీరు చూడండి, తరుగై ఉంటుంది, క్వాలిటీ తగ్గుతుంది. సో మనం కొంటున్న బంగారము కానీ, మనం కొంటున్న చీరలు కానీ, వస్త్రాలు కానీ రోజులు గడిచే కొలది దాని తరము తగ్గిపోతుంది. అట్లాగనే నీ బాడీ కూడా అంతే, నీ శరీరం కూడా అంతే. ఒక్కొక్క సంవత్సరానికి నీ శరీరంలో మార్పు వస్తుందండి. నువ్వు ఎంత అందంగా నీ శరీరాన్ని ఉంచుకోవాలనుకున్నది నీ తరం కాదు. వయస్సు పెరిగే కొలది, సంవత్సరం పెరిగే కొలది నీ బాడీలో చేంజ్ వస్తుంది, నీ బాడీలో మార్పు వస్తుంది. అర్థం చేసుకో. వయస్సు పెరిగేటప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలిసిన? దేవుని దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడు, మందిరానికి రా, వాక్యం విను, జ్ఞానమును పెంచుకో, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. ఎందుకంటే ఇక్కడ కన్ను మూసిన మరుక్షణము నువ్వు కన్ను తెరవవలసినది దేవుని ఎదుట. ఇక్కడ నువ్వు ప్రాణం వదలగానే నువ్వు దేవుని ఎదుట నిలబడతావు. కాబట్టి వయస్సు పెరిగేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మరీ ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వండి. వయస్సు పెరిగేటప్పుడు మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపండి, ప్రార్థన చేయండి, వాక్యం వినండి. ఎందుకంటే ఇక్కడ కన్ను మూసిన మరుక్షణము నువ్వు కన్నులు తెరవలసినది దేవుని ఎదుట. అందువలన నీ వయస్సు పెరిగే కొలది నీ శరీరంలో మార్పు వస్తుంది. నీ వయస్సు పెరిగే కొలది లేనిపోని రోగాలు వస్తాయి, వాటికి భయపడవద్దు. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, అది మీకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఎవరు నిత్య జీవం పొంది ఉంటారో వారు దేవుళ్లాగా బ్రతుకుతారు. ఎవరు నిత్య జీవం పొంది ఉంటారో వారు యుగ యుగాలు జీవిస్తారు. వారు శారీరకంగా మరణించిన వారి ప్రాణాత్మ దేవుని సన్నిధిలో యుగ యుగములు బ్రతుకుతూ ఉంటది. నేను చెప్తున్నానండి, ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఎంత వాస్తవమో దీనికంటే ఎంతో రెట్లు వాస్తవమైనది మనం చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. మానవుడు ఎంతవరకు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నాడు? ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరింతుమా? ఎప్పుడు చూసిన మానవుని యొక్క ఆలోచన ఈ లోక గురించే. ఈ లోక ప్రజలు ఈ లోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచిస్తున్నాడు. తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాను, నేను ఎందుకు కష్టపడుతున్నాను, నేను ఎందుకు సంపాదిస్తున్నాను, నేను ఎందుకు చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత నేను ఎందుకు ఒట్టి చేతులతో వెళ్తున్నాను, నా సంపాదన, నేను కష్టపడి కట్టిన సంపాదన, నేను కష్టపడి కొన్న పొలాలు, నేను కష్టపడి సమకూర్చిన నగలు, ఇవన్నీ కూడా భూమిలో వదిలేసి ఒట్టి చేతులతో నేను ఎందుకు వెళ్ళాలా? అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను? చనిపోయిన తర్వాత నా గమ్యం ఎక్కడ? ఏనాడైనా ఎప్పుడైనా మీరు మీ మనసులో ఆలోచన చేశారా? ఎప్పుడు చూసిన డబ్బు 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 డబ్బు, ఇదే ఆలోచన. ఎప్పుడు చూసిన సంపాదన సంపాదన సంపాదన, ఇదే ఆలోచన. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎట్లా సంపాదించాలా, ఇదే ఆలోచన. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? నా తాత ముత్తాతలు
ఆలోచించారా? నేను చెప్తున్నా దైవజనుడిగా, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది. ఆ లోకానికి నువ్వు వెళ్ళాలంటే భూమిలో ఉన్నప్పుడే అక్షయ ఆహారము కొరకు నువ్వు కష్టపడాలి. ఎందుకనక ఈ అక్షయ ఆహారము నీకు, నీ పిల్లలకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఎవరు నిత్య జీవం పొందుతారో వారు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ సురక్షితంగా జీవిస్తారండి. సంగమా, అర్థం చేసుకోండి. విశ్వాసులారా గ్రహించండి, దేవుడు మీతో ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ అనుమానము లేదు, దేవుడు మీ అందరితో ఈ రోజు మాట్లాడుతున్నాడు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ గడపాలనుకుంటున్నావు? ఒక ధనవంతుడు చనిపోయాడు, అదే సమయమున ఒక దరిద్రుడు చనిపోయాడు. బైబిల్ అంటుంది, ధనవంతుడు చనిపోయిన మరుక్షణము వాడి శరీరాన్ని అంత్యక్రియల ద్వారా ఘనంగా చేశారంట. ఎందుకంటే వాడు ధనవంతుడు. వారి శరీరాన్ని పాతి పెట్టడానికి తండోపతండాలుగా జనాలు వచ్చారు. కానీ దరిద్రుడు చనిపోయాడు, వాడి శరీరాన్ని పాతి పెట్టడానికి, వాడికి అంత్యక్రియలు చేయటానికి ఎవరు కూడా లేరు అక్కడ. వాడి శరీరం నేల మీద పడి ఉంది. కానీ బైబిల్లో ప్రభు అంటాడు, దేవదూతలు వచ్చి ఆ దరిద్రుడి యొక్క శరీరాన్ని తమ చేతులతో మోసుకొని వెళ్ళారంట. స్తోత్రం చెప్పండి. దేవుని దూతలు వచ్చి తమ చేతులారా అతని దేహాన్ని తీసుకెళ్లారంట. అతడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దరిద్రుడు చనిపోయిన తర్వాత వాడి ప్రాణాత్మ నేరుగా పరదేశం అనే స్థలానికి వెళ్ళింది. ధనవంతుడు చనిపోయిన తర్వాత వాడి ప్రాణాత్మ పాతాళ లోకానికి వెళ్ళింది. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. వీడు అక్కడికి వెళ్ళి వేదన అనుభవిస్తున్నాడు. ఎంతమంది ధనవంతులు డబ్బు కోసమే బ్రతుకుతున్న వారు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వేదన అనుభవిస్తున్నారో మీకు తెలుసా? ఈరోజు లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు సంపాదించిన వారు చనిపోయిన తర్వాత వారి ప్రాణాత్మ అక్కడికి వెళ్ళి నరకాన్ని అనుభవిస్తున్నారండి. అర్థం చేసుకో. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు అనవచ్చు, నువ్వు చూసావా బాబు? నేను చూశాను. వారి ప్రాణాత్మ అగ్నిలో మండుతుంది, పాతాళములో మండుతుంది. ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? ఎలా చూసావు? ఇందులో చూశాను. ఇందులో నేను ఏది చూశానో అదే వాస్తవము. ఇందులో ఏది రాయబడి ఉందో అదే సత్యము. ఎంతమంది ధనికులు ఈరోజు పాతాళ లోకానికి వెళ్ళి ఏడుస్తున్నారు. ఎంతమంది ధనికులు ఈరోజు పాతాళ లోకంలో దిక్కు లేకుండా ఏడుస్తున్నారు. అర్థం చేసుకో. మనం చనిపోయిన తర్వాత భూమిలో నుండి ఏమీ తీసుకెళ్ళము. నేను అందుకే డబ్బు మీద మనసు ఉంచను. నేను అందుకే సంపాదన మీద మనసు ఉంచను. ఎందుకంటే నేను బైబిల్లో తెలుసుకున్నాను, డబ్బు సంపాదన ఏదైనా ఈ లోకానికి చెందింది. ఒక మానవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి, అంతవరకే. చనిపోయిన తర్వాత ఎవడు కూడా రూపాయి తీసుకెళ్ళడు, ఎవరితో రూపాయి రాదు. వాడు ఒట్టి చేతులతో వెళ్ళాలి. కాబట్టి చనిపోయే ముందు అక్షయ ఆహారము కొరకు కష్టపడండి. ఎందుకంటే అక్షయ ఆహారము మనకు ఊరికినే రాదు. ప్రభు చెప్పాడు, కష్టపడుడి. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు చెప్పండి? ఏ ఆహారం కొరకు మాట్లాడండి? ఏ ఆహారం కొరకు? అక్షయ ఆహారం కొరకు కష్టపడుడి. ఎందుకనగా ఆ ఆహారము నీకు నాకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. బైబిల్ ఏమంటుంది చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేనిని? అక్షయ ఆహారం అంట. మనుష్య కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసు. బైబిల్లో యేసుకు రెండు పేరు ఉంది. ఒకటి మనుష్య కుమారుడు అంటారు, మరొకటి దేవుని కుమారుడు అంటారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేనిని మీకు ఇచ్చును? అక్షయ ఆహారం. కాబట్టి అర్థం చేసుకోండి, అక్షయ ఆహారము మనుష్య కుమారుడిగా పిలువబడుతున్న మన ప్రభు, మన రక్షకుడు, మన యేసు మనకిస్తాడంట. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను
అంటే యేసును ఏం చేశాడు? ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. తండ్రి అయిన దేవుడు యేసును ముద్ర ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసును నిశ్చయించాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మానవులకు అక్షయ ఆహారం ఇవ్వటానికి. చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆహారం. అది మన ప్రభు మాత్రమే ఇస్తాడు. అందుకొరకే దేవుడు యేసును ముద్రించాడు. 28 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా, అందుకు యేసు వారితో ఇలా అన్నాను, ఏమని? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపిన యేసునందు మనం ఏం చేయాలంట? విశ్వాసం ఉంచటం అంటే నమ్మకం ఉంచటం. చూడండి, దేవుడు మానవుడికి స్వాతంత్ర్యం ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు దేనినైనా నమ్మవచ్చు, నువ్వు దేని మీదైనా విశ్వాసం ఉంచవచ్చు. అది నీ ఇష్టం, నీ ఇష్టం. విశ్వాసం అనేది నీది, నమ్మకం అనేది నీది. నువ్వు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. ప్రభువు యందు విశ్వాసం ఉంచవచ్చు, లేక ప్రభువునందు విశ్వాసం ఉంచక పోవచ్చు. అది నీ ఇష్టం. అది కానీ ఫలితం వేరండి, ఫలితం వేరండి, ఫలితం వేరండి. నేను చెప్తున్నా, ఎక్కువగా లోక ప్రజలు అసత్యాన్ని నమ్ముతున్నారు, సత్యాన్ని నమ్మటం లేదు. అర్థమైందని చెప్పేది? అబద్ధాన్ని నమ్ముతున్నారు, దేన్ని నమ్మట్లేదు, నిజాన్ని నమ్మట్లేదు. నేను అంటున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత నరకం అనేది ఒకటి ఉంది. ఆ నరకానికి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే బ్రతికున్నప్పుడే యేసును నమ్మంటే వాడు నమ్మడు, వాడు నమ్మడు. అర్థం చేసుకుని నువ్వు దేన్ని నమ్ముతున్నావు? నిజాన్ని నమ్ముతున్నావా, అబద్ధాన్ని నమ్ముతున్నావా, అసత్యాన్ని నమ్ముతున్నావా, సత్యాన్ని నమ్ముతున్నావా? నేను మీకు నేర్పుతున్నా, బైబిల్లో రాయబడిన ప్రతి మాటను నమ్మండి. ఎందుకంటే బైబిల్ ఒక్కటే సత్య గ్రంథము. యేసు చెప్పిన ప్రతి మాటలను విశ్వసించండి. ఈ మాటలు తప్ప, ఈ గ్రంథము తప్ప దేనిని నమ్మవద్దు. నేను చెప్తున్నాను, ఇది ఒక్కటేనండి నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు నన్ను దేవుని దగ్గరికి నడిపించింది. ఇదొకటేనండి దేవుడు అంటే ఏంటో నాకు తెలిపింది. ఇదొకటేనండి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏంటో నాకు తెలిపింది. ఇదొకటేనండి నన్ను దేవుని దగ్గరికి నడిపించింది. ఇదొకటేనండి నాలో ఉన్న అనుమానాలన్నీ తొలగించి దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగించింది. నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని. మీరు దీనిని నమ్మండి. టీవీ వార్తలు నమ్మకాకండి, పేపర్లను నమ్మకాకండి. ఒక టీవీ ఛానల్ అంటుంది ఇదంతా అబద్ధం అంటుంది, మరొక టీవీ ఛానల్ అంటుంది ఇదంతా నిజం అంటుంది. కాబట్టి టీవీ వార్తలు కానీ పేపర్ వార్తలు కానీ గలిబిలిగా ఉంది. ఈ రోజుల్లో గలిబిలి ఆత్మ పనిచేస్తుంది ప్రపంచం అంతటా. మీరు ఒక టీవీ ఛానల్ చూడండి, వారు ఇలా చేశారని విమర్శిస్తుంది. ఇంకొక టీవీ ఛానల్ చూడండి, వారు అలా చేయలేదని విమర్శిస్తుంది. కానీ దేవుని వాక్యము మీరు చూడండి, నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. మీ విశ్వాసం దేని మీద? మీకు విశ్వాసం యేసు మీద ఉందా? ఎందుకంటే ఆయన దేవుని చేత ముద్రించబడ్డాడు. ఆయన ద్వారానే నీకు నిత్య జీవం కలుగుతుంది, ఆయన ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారానే శాపము నుండి నువ్వు విడుదల పొందుతున్నావు, ఆయన ద్వారానే నీ రోగానికి స్వస్థత కలుగుతుంది, ఆయన ద్వారానే నీ బిడ్డలు దీవించబడతారు, ఆయన ద్వారానే నీ పంట పొలములు సమస్తం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు యేసునందు విశ్వాసం ఉంచలేదనుకోండి, నేను చెప్తున్నాను, శాపం నిన్ను వెంటాడుతుంది. శాపం నిన్ను వెంటాడుతుంది, తరతరాలను వెంటాడుతుంది. నీ ఇంత డబ్బులు ఉంటుంది, నువ్వు తినలేవు. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది, నువ్వు దాన్ని ఖర్చు పెట్టలేవు. మరి ఏం చేస్తావు? అది ఇంకా పెరగాలని ఎవరికో ఇచ్చుకుంటావు, దాన్ని నువ్వు అనుభవించలేవు. చూడు, డబ్బులు సంపాదించేవాళ్ళు దాన్ని తినరండి. నేను చెప్తున్నాను, అదేనండి శాపం. నీ తోట పొలాలు నువ్వు తినలేకపోతున్నావు, నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోలేకపోతున్నావు. శాపం అండి అది.
నీ ఇంటిలో ఉన్న గేదె పాలు నువ్వు తాగలేకపోతున్నావు. శాపం. యేసునందు విశ్వాసం ఉంచండి సంగమా, నేను చెప్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అయి ఉన్నదని బైబిల్లో రాయబడి ఉన్నది. 30. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచన క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి, అనగా యేసుతో. కాబట్టి యేసు వారితో ఇలా అంటున్నాడు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఏంటంటే చెప్పండి, ఏ ఆహారం అంట చెప్పండి, ఎటువంటి ఆహారం అంట అంటే నిజమైన ఆహారం ఉందంటే ఖచ్చితంగా అబద్ధమైన ఆహారము కూడా ఉందని అర్థం. దేవుడు పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, పరలోకము నుండి దిగి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు దేవుడు. ఆ దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు ఏం కలిగించేదంట? మాట్లాడండి, ఏం కలిగించేది? ఆ పదాన్ని చెప్పండి, ఏం కలిగిస్తుంది? ఇంగ్లీష్లో లైఫ్ అంటారు. చెప్పండి, ఏం కలిగిస్తుంది? చెప్పండి, ఏం కలిగిస్తుంది? జీవము. చెప్పండి, ఏం కలిగిస్తుంది? నేను చెప్తున్నాను, నాకడ ఆస్తులు లేవు కానీ ఫుల్గా జీవం ఉంది. నాకడ 1 ఎకరం లేదు, ఫుల్గా జీవం ఉంది. నాకడ కారు లేదు, ఫుల్గా లైఫ్ ఉంది నా లోపల. నేను ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి సాయంత్రం పూట, కేసులు పెరిగిపోతున్నాయి అంటే పక్క నవ్విన నేను. ఏం కేసులు పెరిగిందన్న? అదేంటి బాబు, అదేంటండి ఇది పెరగట్లేదంటే, అన్నీ మీకు పెరుగుతుంది, నాకు పెరగట్లేదన్నా. అదేంటండి అన్నాడు. అస్సలు నేను నమ్మట్లేదు అన్నాడు. మీరు కావాలంటే ఆ వైరస్ పట్టిన ఎవరైనా తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకోండి, నేను అవసరమైతే నా చేతులు వేసుకుంటాను, అవసరమైతే వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని 24 గంటలు వాడుతూ ఉంటాను. ఉన్న తర్వాత నా బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్ ఇవ్వండి, నీకైనా ఉంటుంది కానీ బహుశా నాకు ఉండదు. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. లైఫ్ ఉంది లోపల, నాకు జీవం ఉంది లోపల, నాకు దాని వాల్యూ నీకు డబ్బు విలువ తెలుసు, నాకు జీవం యొక్క విలువ తెలుసు. నువ్వు డబ్బు కోసం ప్రాకులాడతావు, నేను జీవం కొరకు ప్రాకులాడతాను. ఎందుకంటే జీవం అనేది యుగ యుగాలు బ్రతకటానికి దేవుడిచ్చేది గిఫ్ట్ అండి. అది జీవం అంటే ఏంటి తెలుసిన? లైఫ్. ఇది దేవుని యొక్క లైఫ్, దేవుని జీవం. ఇది మనం తింటున్న ఆహారంలో లైఫ్ ఉంది. ఆ జీవము బ్లడ్ ద్వారా మన సర్వ శరీరానికి వెళ్తుంది. కానీ దేవుడిచ్చే లైఫ్ ఉంది చూసారా, అందులో దైవత్వము దాగి ఉంది, నిత్యత్వం దాగింది. ఆ జీవాన్ని ఎవడు కలిగి ఉంటాడో వాడు దైవత్వం కలిగి ఉంటాడు, నిత్యత్వం కలిగి ఉంటాడు. నేను చెప్తాను, నా శరీరము చనిపోయిన తర్వాత పాతి పెట్టిన నేను బ్రతుకుతానండి. అర్థం చేసుకో, జీవం అనేది ప్రాముఖ్యమైనది. ఆ జీవాన్ని మానవుడు భూమిలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలా. మనిషి బ్రతికున్నప్పుడే ఆ జీవాన్ని సంపాదించుకోవాలా. ఆ జీవం ఎలా కలుగుతుందంటే యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట ద్వారా ఒక మానవునికి ఏం కలుగుతుందంట? జీవము. జీవం అంటే మరణము లేనిది. ఇది దేవుడు అనుగ్రహించే జీవం. ఇది పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు ఏమిస్తుందంట? జీవం ఇచ్చున్నది. దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు ఏం చెయ్యము? అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఏమన్నాడు? ఇట్లా నేను చెప్పండి, నేనే ఏమై ఉన్నాను? గట్టిగా చెప్పండి, నేను ఏమై ఉన్నాను?
చెప్తున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవులారా, నేను చెప్తున్నాను సీరియస్ గా, యేసును కలిగిన వారు జీవము కలిగిన వారు. ఆ జీవము వారి లోపల లైఫ్ ని పుట్టిస్తుందంట, జీవాన్ని కలిగిస్తుందండి, బాడీకి లైఫ్ కలుగుద్ది. ఒక్కొక్క మనిషి చూడు పిరికితనంగా ఉంటారు, భయపడుతూ ఉంటారు, చింత కలిగి ఉంటారు, బాధ కలిగి ఉంటారు. దానికి అర్థం ఏంటి తెలిసిన? వారి లోపల లైఫ్ లేదు. నేను టార్గెట్ చేసింది లైఫ్, డబ్బు కాదు. లైఫ్ మనలో ఉంటే డబ్బు నన్ను ఎత్తుకొని వస్తుందని నేను చెప్తున్నాను. మరలా చెప్తున్నా, లైఫ్ నాలో ఉంటే డబ్బు నన్ను వెతుక్కొని వస్తుంది. లైఫ్ లేని వారు డబ్బును వెతుక్కొని ప్రాకులాడతారు. అదే లైఫ్ ఉన్నవాడికి లైఫ్ లేని వాడికి తేడా. నేను మరలా చెప్తున్నాను, జీవము నాలో ఉంటే నేను ఎవరిని డబ్బు నోరు తెరచి అడగాల్సిన పనే లేదు. ఒకరు ఇచ్చిన ఇంకొకటి బైబిల్ ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు ఏమవుతుందంట. ఎందుకంటే నాలో లైఫ్ ఉంది, నాలో జీవం ఉంది, అది వెతుక్కొని వస్తుంది. జీవం యొక్క విలువ తెలుసుకోండి. జీవములో దైవత్వము దాగి ఉంది, జీవములో నిత్యత్వం దాగింది. ఇవి 2 జీవములో ఇమిడి ఉంది. ఈ జీవాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు ఈ భూమిలో డిఫరెంట్ గా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారండి. వారిని ఆకర్షిస్తారు ప్రజలు, వాళ్ళ దగ్గరికి వస్తారండి. అక్కడ ఏది పలికినా అది జరుగుతుంది. నేను ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా కడిక అట్లా మాట్లాడను, బాగుపడతావు నువ్వు, అంతవరకే. డాక్టర్ కంటే పవర్ఫుల్ గా మాట్లాడతాను, ఎందుకంటే లైఫ్ ఉంది లోపల. డాక్టర్ చెప్తారు నీ బిడ్డ 50-50 బతకరే, నేను చెప్తాను అదంతా ఉత్తమ మాటలు. నీ బిడ్డను నువ్వు తీసుకొని ఇంటికి వస్తావు, ఎలా చెప్పగలను? లోపల లైఫ్ ఉంది. నేను చెప్తున్నాను, వాడికి డిగ్రీ ఉంది, నాకు లైఫ్ ఉంది. జీవం చాలా ప్రాముఖ్యమైనది. ఆ జీవం యేసు క్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసము ఉంచు ప్రతి వాడును ఏం పొందుతాడంట? చెప్పండి, ఏం పొందుతాడంట? చెప్పండి, ఏం పొందుతాడు? నశింపక ఏం పొందును? నిత్య జీవమును కలిగి ఉంటే, నేను చెప్తున్నాను, ఈ భూమిలో ఉన్నది ఏది కూడా నీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను, చాలా విలువైనది, డబ్బుల కంటే విలువైనది జీవము. చాలా ఖరీదైనది జీవము. నా లోపల జీవము నిండి ఉంది. అది నా మాటల ద్వారా బయటకు వస్తుంది. నా మాటల ద్వారా బయటకు వస్తుంది లైఫ్. ఆ మాటలు ఎవరిలో దూరుతుందో వారిలో అప్పటి వరకు జీవం లేకపోయినా ఈ మాటలు వెళ్ళటం వలన వారిలో ఏం కలుగుద్దంట. అందుకే నాకు చాలా మంది ప్రార్థనలు చేస్తూ, ప్రార్థన కొరకు ఫోన్లు చేస్తూ ఉంటారు. జీవం, లైఫ్ అని నేను చెప్తున్నా. ఫస్ట్ నువ్వు నమ్మాలి, నీ లోపల జీవం ఉంది. నువ్వు ఎప్పుడు యేసును అంగీకరించావు, నువ్వు ఎప్పుడు యేసును కలిగి ఉన్నావో నీ లోపల లైఫ్ ఉంది. నువ్వు లోకానికి భయపడాల్సిన పని లేదు. లోకంలో వచ్చే వదంతులకు భయపడాల్సిన పని లేదు. లోకంలో వచ్చే రోగానికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ లోపల లైఫ్ ఉంది. నీ వాల్యూ ఏంటో తెలుసుకో. నీలో దాగి ఉన్న ఆ శక్తిని కనిపెట్టు. యేసు అంటున్నాడు, నేనే నిజమైన ఆహారము. స్తోత్రం చెప్పండి. జీవాహారం అంటే అక్షయమైన ఆహారము ఏది అనగా యేసు. ఎవరంటే చెప్పండి, యేసు అక్షయమైన ఆహారముగా పిలువబడుతున్నాడు. యేసు జీవాహారముగా పిలువబడుతున్నారు. ఎవరు యేసును ఆహారముగా తింటారో వారు యుగయుగాలు జీవిస్తారు. మీరు యుగయుగాలు జీవించాలనుకుంటే యేసును ఆహారములాగా తినండి.
యేసు నీకు ఊరికిన దొరకడు, నువ్వు కష్టపడాలి. యేసును గూర్చి తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాలి. యేసును గూర్చిన జ్ఞానములోను, యేసును గూర్చిన కృపలోను నువ్వు ఎదగాలి. యవనస్తులు నేను చెప్తున్నా, బైబిల్లో నేను ప్రతిరోజు నేర్పుతున్నా, తల్లి బిడ్డ జీవితాన్ని పాడు చేసింది బైబిల్లో. కన్న తల్లి అనండి, ఎక్కువగా తల్లులే బిడ్డలు పాడు చేసేది. ఒక తల్లి ఉంది, ఆమె పేరు వచ్చి అతల్య. ఆమె తన కొడుకుకి దుర్మార్గపు మార్గములో నడవటానికి నేర్పించిందంట. ఏది నేర్పిందంట? తల్లి ఏ పాఠాన్ని నేర్పుతుంది? దుర్మార్గపు మార్గములో నడవమని నేర్పించింది తల్లి. వాడు తల్లి మాటను బట్టి దుర్మార్గపు మార్గములో నడిచాడు గనుక వాడు భవిష్యత్తు, వాడి జీవితం పతనమైందండి. తల్లులారా నేను సీరియస్ గా వార్నింగ్ చేస్తున్నా. నీ బిడ్డలను ఎలా నడిపిస్తున్నావు? నీ బిడ్డలను మందిరానికి తీసుకొని వస్తున్నావా, లేక మందిరానికి వచ్చే వారిని అక్కడికి వెళ్ళవద్దని ఆపుతున్నావా? నేను చెప్తున్నా, వారి భవిష్యత్తు శూన్యమైతే నువ్వే దానికి బాధ్యురాలు. బైబిల్ చదువు. కొడుకుని దుర్మార్గపు మార్గములో నడిపించిందంట. ఏ తల్లి అయినా నేర్పుతుందని బైబిల్లో ఉన్నారు. బైబిల్లో ఉన్నారంటే సనుబంధలు కూడా ఉంటారు. తీయండి బైబిల్ 2వ దినవృత్తాంతములు. ఎన్నో అధ్యాయము? 2వ దినవృత్తాంతములు అధ్యాయము 2. 22వ అధ్యాయములో తీసారా? 2వ దినవృత్తాంతములో అధ్యాయము 22 2వ వాక్యం నుంచి చదువుతాను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఆ వ్యక్తి పేరు అహస్యా. ఇతడు యూదా రాజ్యమునకు రాజు. ఇతడు 42 వయస్సు వచ్చినప్పుడు ఇతడు ఏం చేశాడంటే రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. బైబిల్ చూడండి, అహస్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు? 42 వయసులో వాడు రాజు అయ్యాడు. ఒకే ఒక సంవత్సరం వాడు పరిపాలన చేశాడు. బైబిల్లో చూడండి, యూదా రాజ్యాన్ని పరిపాలించిన వారు చాలా మంది ఉన్నారు. 20 మంది రాజులు ఉన్నారు యూదా రాజ్యాన్ని పరిపాలించిన వారు. ఈ 20 మంది రాజులలో అతి తక్కువ కాలము పరిపాలన ఎవరు చేశారంటే అహస్యా. ఎందుకంటే సౌలు, దావీదు, సొలొమోను వీరు ముగ్గురు కూడా ఇశ్రాయేల్ రాజ్యం ఉమ్మడి, యూదా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం ఉమ్మడిగా ఉన్నప్పుడు పరిపాలన చేసిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కొక్కరు 40 సంవత్సరం చేశారు. సొలొమోను తర్వాత ఈ ఉమ్మడి రాజ్యము 2గా చీలిపోయింది, కుడి ఎడమలాగా. ఇశ్రాయేల్ రాజ్యం ఏమో 10 గోత్రాలుగా, యూదా రాజ్యం ఏమో 2 గోత్రాలుగా చీలిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం పెద్దది, కానీ దానిని ఏలుబడి చేసిన వాళ్ళు ఎవరంటే సొలొమోను పని మనుషులు. కానీ యూదా రాజ్యాన్ని ఏలుబడి చేసిన వారు ఎవరంటే దావీదు, సొలొమోను, వారి వంశావళులు. సో ఈ అహస్యా దావీదు యొక్క వంశావళి. ఇతడు తనకు 42 వయస్సు వచ్చినప్పుడు రాజు అయ్యాడు. ఒకే సంవత్సరం పరిపాలన చేశాడు. నేను ఆలోచించాను, అదేంటి వీడు 1 సంవత్సరం పరిపాలన చేయటం ఏంటి? మన భారతదేశంలో ప్రధానమంత్రులు ఎంతలో ఉన్నారు. అందులో చూడండి, దేవగౌడ, విపి సింగ్ వీళ్ళందరూ కూడా 1 సంవత్సరం కూడా పరిపాలన చేయలేదు. అతి తక్కువ నెలలు వారు పరిపాలన చేశారు. ఆ విధంగా ఈ అహస్యా 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేశాడు. నేను ఆలోచించాను, ఎందుకు, కారణం ఏంటని నేను పరీక్షిస్తున్నప్పుడు నాకు దొరికిన జవాబు ఏంటి తెలిసిన? తల్లి నడిపింపు. ఆడపిల్లలు, మగపిల్లలు నేను చెప్తున్నా, దేవుని విషయంలో తల్లిదండ్రులు ఎలా నడిపిస్తున్నారో కనిపెట్టండి. కొన్నిసార్లు సైతాన్ని నీ తల్లిని వాడుకోవచ్చు, కొన్నిసార్లు సైతాన్ని నీ తండ్రిని కూడా వాడుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, దేవుని బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే పూర్తిగా
దేవుని కుటుంబముగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా యేసుకు సమర్పణ చేసుకోండి. ఈ తల్లి పేరు ఏంటి తెలిసిన? అతలియా. అహస్య ఏల ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. ఎందుకంటే అతని తల్లి ఒమ్రి కుమార్తె అయిన ఆమె పేరు ఏంటంట? అతలియా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి ఏం నేర్పుతుందంట? మాట్లాడండి, ఏం నేర్పుతుందంట? గుడియా, రోజు గుడికి పోతావను. ఇది దుర్మార్గత కాకపోతే ఇంకేంటిది? నువ్వు బాప్టిషన్ తీసుకుంటున్నావు, నువ్వు రక్షించబడ్డావు. ఒక స్త్రీ నీ బిడ్డకు రోజు గుడికి పోతావని నేర్పుతావా? వారానికి ఒకసారి పోయి నేను చెప్తున్నా, నువ్వే నీ బిడ్డల్ని పాడు చేసేది. పురుషులారా మీకు కూడా చెప్తున్నా, చర్చికి వెళ్ళమని చెప్పు. చర్చికి ఆపితే నువ్వు రోగిష్టుగా మారుతావు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారిని ఆటంకపరిచిన పురుషుడు గాని స్త్రీ గాని బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. యేసు ఏమన్నాడు? పిల్లలను నా యొద్దకు ఏమన్నాడు? రానీయుడి అన్నాడా? ఆపమన్నాడా? చెప్పండి, రానీయుడి అన్నాడా? ఆపమన్నాడా? మాట్లాడండి సీరియస్ గా. రానీయమన్నాడా? ఆపమన్నాడా? తల్లులారా, మీ పిల్లలను ప్రోత్సహించు చర్చికి వెళ్ళమని. పురుషులారా, మీ కుటుంబాన్ని ప్రోత్సహించు చర్చికి వెళ్ళమని. చర్చిలో ఇక్కడ వార్నింగ్ ఉంటది, హెచ్చరిక ఉంటది, గద్దింపు ఉంటది, జీవము గల మాట ఉంటది. నువ్వు అనారోగ్యంగా ఉన్న దేవుని ఆత్మని బిడ్డను ముట్టి లేపగలిగిన శక్తి కూడా ఉంటది. దేవుని మందిరానికి నువ్వు రావట్లేదు, నీ పిల్లలను దూరం చేస్తున్నావంటే నీకు మేలు జరుగుద్దా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు కంటికి కనబడేదంత మేలు లేదు. బైబుల్ అంటుంది. బైబుల్ తీయండి, ఈ మాటను అలాగనే ఉంచి సామెతలు 1వ అధ్యాయం తీయమ్మా. లాస్ట్ మాటను చదువమ్మా. సామెతలు 1 లాస్ట్ 3 వాక్యాలు చదువు. ఎక్కడ నుంచి తెలిసిన? జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి ఏమవుతారట? చెప్పండి, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి ఏమవుతారు? నాశనమగుదురు. ఎవరంట? బుద్ధిహీనులు అంటే ఫూలిష్ అన్నమాట. జ్ఞానము లేని వారు, బుద్ధిహీనులు ఏం కలిగినది? క్షేమము కలిగినదని. ఇకంతా మంచిగా జరుగుతుంది, మనం అనుకునేవన్నీ బాగానే జరుగుతుంది. ఇక గుడికి వెళ్ళాల్సిన పని లేదు, ఆరాధనకి వెళ్ళాల్సిన పని లేదు, బుధవారం వెళ్ళాల్సిన పని లేదు, శనివారం వెళ్ళాల్సిన పని లేదు. రోజు వెళ్ళాలనా? రోజు తింట్లా, రోజు పోట్లా? చదువుకుంటున్న అబ్బాయిలు నేను చెప్తున్నా, బాప్టిషన్ తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి బాబు. మీకు నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను. బాప్టిషన్ తీసుకున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక చోట నాటబడ్డావు. విత్తనము, అర్థమైందా? నేను కాదు నాటింది, నిన్ను నువ్వు నాటుకున్నావు. నీకు నీరు కావాలా నాన్న? నీకు మంచి ఎండ వాతావరణం కావాలా? సో నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు వాక్యం వినాలా? ప్రతిరోజు క్లాస్ వింటావు. క్లాస్ వల్ల నీకు వచ్చి ఒరిగింది ఏమీ లేదా? గ్రేడ్ తప్ప. అందులో నీకు 10,000 15,000 తప్ప అంతకు మించిన జీతం రాదు. నేను గ్యారంటీగా చెప్తున్నా. నువ్వు కంటే దేవుని వాక్యంలో ఎదిగితే 10,000 కాదు, 20,000 కాదు, నెలకు 30-40,000 అంతకంటే ఎక్కువ కానుకలే వస్తాయి. నేను చెప్తున్నాను. దేవుని మీద ఆధార చదువుని. నేను కూడా 10th చదివేటప్పుడు పద్దాక గుడికి ఒక పాస్టర్ గారు నా ఇంటికి వచ్చి గుడికి రా అంటే నేను చదవాలన్నా అప్పుడు నాకు ఆ విలువ తెలియలా. నా చదువు నన్ను ఇప్పుడు పోషించట్లా, ఇది నన్ను పోషిస్తుంది. సో మీరు చదువు సాపును బట్టి దేవునికి దూరం అవ్వద్దు. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు చదువుతున్నావా లేక ఏం చేస్తున్నావు. నీకు నీ మనస్సాక్షికి దేవుడికి తెలుసు. నువ్వు చదివితే ఓకే, నో ప్రాబ్లం. కానీ చదువు పేరు మీద దేవుని మందిరానికి రాకుండా నువ్వు అక్కడ ఏదైనా చేస్తే రాసి పెట్టుకో, నీ ఫెయిలర్ తప్ప సక్సెస్ఫుల్ అవ్వలేవు. ఎందుకంటే దేవుళ్ళో లేనివాడు ఏం చేసినా దేవుడు చూసి చూడనట్టుకుంటాడు. నువ్వు దేవుళ్ళో వచ్చి ఏదైనా చేస్తే దేవుడు ఊరుకోడు. నేను వచ్చి నన్ను బాప్టిసం అని అడిగారు, ఆగమన్నా.
ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాల్యూ, వినాల వాక్యము. తల్లులు, నేను సీరియస్గా చెప్తున్నా, మీ పిల్లలు బాగుండాలంటే ముందు తల్లిగా నువ్వు మందిరానికి రా. నీ వెంట నీ పిల్లలను చేతులు పెట్టుకొని రా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు చేర్చే డబ్బులు దేనికి పనికిరావు. అతలియా తన కొడుకుని ఏ మార్గములో నడిపించింది? మాట్లాడండి. ఏ మార్గములో? ఏ మార్గములో? ఏ మార్గములో? గట్టిగా చెప్పండి. ఏ మార్గములో? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చాను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గముల యందు ఏం చేశాడు? నడిచాడు. వాడు ముగింపు ఏంటి తెలిసిన? వాడు ఫినిషింగ్ ఏంటి తెలిసిన? బైబిల్ అంటుంది చూడండి 7వ వాక్యంలో, యెహోరామునొద్దను అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి ఏం కలిగింది? దేవుని వలన అతనికి నాశనము కలిగింది. కిందకి రండి. 9వ వాక్యం చదవండి. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతనిని పట్టుకొని యెహోనద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతనిని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతనిని పాతి పెట్టిరి. కాగా రాజ్యమేలుటకు రహస్య ఇంటి వారిలో ఒక్కడును, చూడు, కొడుకు చచ్చిన తర్వాత ఆ స్థానంలో తల్లి రాజ్యమైంది. రాజకీయ పిచ్చి బోలెడు మందికి ఉందండి ఈ రోజుల్లో. రాజకీయం అనేది బైబిల్ను చూస్తే మనం నేర్చుకోవచ్చండి. ఒక తల్లి తను ఏలుబడి చేయటానికి కొడుకు చచ్చిన తర్వాత ఆమె రాజు అయింది. అంటే ఏంటి? ఒక లేడీ కూడా ఏలుబడి చేయాలన్న కోరిక నిన్న మొన్న పుట్టగరాల బైబిల్ కాలంలోనే ఉంది. నీ పొలిటికల్ గురించి తెలియాల, బైబిల్ చదువు. కొడుకును దుర్మార్గం. ఎంతమంది తల్లులు చూడు, నేను చూశాను, తల్లులేనని పాడు చేసేది. 10th పాస్ అయితే ఇంకా చాలు, గుడి అయిపో. 10th ముందు పిల్లలు బాగా పంపుతారు, 10th పాస్ అయితే పిల్లలు గుడికి రాలేదు. యేసుప్రభు అంటున్నారు, చిన్న పిల్లలను నా యొద్దకు ఏమంటున్నారు చెప్పండి? చెప్పండి, ఏంటంటే చెప్పండి. చిన్న పిల్లలను ఎవరి యొద్దకు? యేసు ఏమంటున్నాడు? నా యొద్దకు. ఎందుకంటే అట్టి వారిదే. చూడు, యేసు యొద్దకు రానివ్వండి మీ పిల్లలను. నీకు భయం ఉందా నీ పిల్లల మీద? నీకు నమ్మకం లేదా నీ కొడుకు మీద, నీ కూతురు మీద? మన తాత చదివారా? వాళ్ళ తాతలు చదివారా? వాళ్ళు పోషించి పెళ్ళిళ్ళు చేయలేదా మీకు? మీ నాన్న చదివితే నీకు పెళ్లి చేశారా? మీ నాన్న డాక్టర్ చదివాడా లేకపోతే వకీలు చదివాడా? మరి ఆయన నిన్ను కూలి పని చేసి నీకు సంబంధాలు కుదిరించలేదా? కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేదా? దేవునికి దూరం చేయటం ఏంటండి పిల్లలను? పిల్లలు గాలికి తిరిగేది మీకు సంతోషంగా ఉందా? గుడికి రాకుండా గాలి వెంబడి తిరగటము, గుడికి రాకుండా చెరువులు కట్టలు తిరగటం, గుడికి రాకుండా సమాధులు కట్టలు, ఇది బాగుందా నీకు? అర్థం చేసుకో. ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు? నేను చెప్తాను, కన్న తల్లిదండ్రి వారు తప్పుకుంటారు, మాకు సంబంధం లేదు. లేదు, నువ్వే దానికి కారణం. నీ కొడుకు తాగబోతాయంటే నువ్వే. నువ్వు గుడికి రానిలా. గుడికి వచ్చుంటే ఇక్కడ భయం ఉండేది, గుడిలో వచ్చుంటే పాస్టర్ భయం ఉండేది, వాక్య భయం ఉండేది, దేవుని భయం ఉండేది. నువ్వు గుడికి వస్తే ఇక్కడ ఏదో చేస్తారని నువ్వేదో ఇంట్లో పెంచుతావు అనుకున్నా, వాళ్ళు దారి కుక్కలాగా తిరిగిపోయారు. వయసు చిన్నది, తాగుడు, నువ్వే దానికి కారణం. తల్లిదండ్రులే పిల్లలు పాడవటానికి కారణం నేను చెప్తున్నా. ఇది చర్చికి వచ్చే పాడవుతారని నీ నమ్మకం, అది నువ్వు అలా అనుకుంటున్నావు. కానీ నీ బిడ్డ చర్చికి ఎప్పుడు దూరమైన భయం లేదు. పిల్లలు పాడైపోతున్నారు. అర్థం చేసుకో. అందుకే ఆయన అంటున్నాడు, చిన్న పిల్లలను నా యొద్దకు, ఎందుకంటే నేను అక్షయ ఆహారం ఇస్తాను, వారికి నేను జీవం ఇస్తాను.
నువ్వు సంపాదించే కోట్లు కావాలా? వాటిని ఖర్చు చేసి పాడు చేసే కొడుకు కావాలా? కొండపొరలో మేమున్న హాస్టల్లో ముసలాయనంట నాగలి దున్నుకుంటూ 1 ఎకరం అట్లా తిరిగి వచ్చేలోపు వాళ్ళ భార్య అన్నం కలిపి ముద్ద చేసి పెడతదంట. అలా ముద్ద తీసుకొని అలా తినుకుంటూ వస్తాడట. మళ్ళీ దగ్గరికి వచ్చేలా ముద్ద అయిపోతుంది. మళ్ళీ రెడీగా ఆమె ఏం చేస్తుందంట అంటే ఏంటి, కూర్చొని కూడా తినడంట. అంత కష్టపడి సంపాదించాడంట ఎకరాలు. కానీ ఆ ఊరోళ్ళు ఏమంటారంటే, ముసలోడు కష్టపడి ఆస్తిని సమకూరిస్తే ఆయనకు పుట్టిన కొడుకులు ఒక్కడి నుంచి ఒకడు అందరు కూడా ఆస్తులను సర్వనాశనం చేసేసారు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నవన్నీ కూడా నీ వంశము పాడు చేస్తుంది. నువ్వు వడ్డించి సంపాదిస్తున్నావు చూడు, అదంతా నువ్వు తినవు, నీ కడుపు కూడా పోదది. అది కేవలం నేలపాలు అవుతుంది. నేను సీరియస్గా చెప్తున్నాను. బైబిల్ ఉంది కదా, మీరు ఇండ్లు కట్టుకుందురు, అందులో మీరు నివాసము. ద్రాక్ష తోట నాటెదురు, కానీ అందులో ఒక పండును కూడా నువ్వేం చేయమంట. తోటలు ఉన్నాయి కానీ దాని పండు మనం తినము. అర్థం చేసుకో. ప్రభు దగ్గరికి రండి, స్త్రీలు దేవుని దగ్గరికి రండి. దేవుని వలన నీకేం నష్టం కలిగింది? యేసు వలన నీకేం నష్టం కలిగింది? కూర్చొని ఆలోచన చేయి. కుక్క 1 పూట అన్నం పెడితేనట తన తోక ఊపుతుందంట మనల్ని చూసి. కుక్క కన్నా మనము శ్రేష్టమైన మనుషులము. దానికి ఆ జ్ఞానం ఉంది. సరే ఆలోచన చేయి. దేవుడి వలన నీకు నష్టం కలిగిందా, మేలు కలిగిందా? కూర్చొని చూడు, నీకు అర్థమవుతుంది ఎన్ని మేలులో. మరి నువ్వు మర్చిపోతున్నా. కొంతమంది ఇండ్లు, పాత కాలంలో ఉన్న ఇండ్లు, గుడిసెలు అన్ని కూడా కంప్యూటర్లో కూర్చొని ఒత్తుతున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉన్న ఇల్లు. ఎందుకంటే ఫొటోస్, అప్పుడు తీసే ఫొటోస్ అన్నీ ఇప్పటికి కంప్యూటర్లో. మీరు ఒకసారి వచ్చి చూడండి మీ ఇండ్లు వాతావరణం ఏంటో ఒకప్పుడు. ఈ రోజు కాదు, నిన్న సంగతి ఏంటో ఒకసారి చూడు. నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఎవరైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరవకూడదండి, నేను చెప్తున్నాను. నేను ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. ఎక్కడో పుట్టాము, ఎక్కడో వచ్చాము, ఈరోజు సురక్షితంగా ఉన్నాం. ఆయన కృప, ఆయన కాపుదల. పిల్లలకు అదే చెప్తూ ఉంటాను, నవ్వుతూ చెప్తూ ఉంటాను. మనది కాదు ఈ ఊరు. మన వల్ల దేవునికి మహిమ కలగాల, మన వల్ల దేవునికి చెడ్డ పేరు రాకూడదు నాన్న. అది నేను పిల్లలకు చెప్పేది. నువ్వు చదువు, బాగా డిగ్రీలు ఎప్పుడు ఏనాడు చెప్పలే. ఎందుకంటే మా నాన్న నాకు చెప్పలా, నేను బాగానే ఉన్నాను. మా నాన్న బైబిల్ చదవమని చెప్పలే, ప్రార్థన చెయ్యమని చెప్పలా. కానీ ఇవన్నీ దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, నేను బాగానే ఉన్నాను. అర్థం చేసుకో. ఒక ఆమె 10-15 సంవత్సరం క్రితం ఒక బాబుని, వాడు ఇక్కడ వచ్చి ఉంటున్నాడని గొడవ వేసింది. నాకు వచ్చిన కోపానికి లేచే కొట్టడానికి, నువ్వు పెద్ద తాగుబోతు, నీ మొగుడు తాగుబోతు, ఇంట్లో సారా అమ్ముతూ నీ కొడుకు బాగుపడతాడా? ఆమె ఎవరు లెక్కేశారంటే ఒక టీచర్ లెక్కేశాడు. ఎందుకంటే వాడికి సింతలపూడి నుంచి గ్యాస్ బండ తేవాలి. చూడు, వాడికి వీడు సైకిల్ తొక్కలేక కాలు ఉంది, వాడు ఇంతోడే, వాడు సైకిల్ తొక్కలేక బండ తీసుకొచ్చి వాడికి ఇచ్చినావు గర్వపడుతుంది. కానీ ఎక్కడికి వస్తావు నచ్చట్లేదు. ఈరోజు వాడికి అమ్మ తాగుపోతాడు, తాగుపోతుంది. ఇప్పుడు నచ్చింది అమ్మకి, ఇప్పుడు నచ్చింది. ఒకప్పుడు ఎంత శుభ్రంగా ఉంటాడు కదా, ఎంత బాగుంటాడు తెలిసిన, చక్కగా ఉండేవాడు, బైబిల్ పట్టుకొని వచ్చేవాడు. ఈరోజు తాగుపోతాడు. వాడు భార్య అయినా శుభ్రంగా ఉండాలి, ఏమీ లేదు. వాడు పాడవటానికి కారణం ఎవరంటారా? సైతాన్ అంటారా? లేదు, కన్న తల్లి. గుడి మానిన వాళ్ళందరూ చూడు జైల్లో ఉంటారు, లేకపోతే ఎక్కడైనా చిక్కుని కాళ్ళు చేతులు ఎరగొడతారు. గుడిని మానిన ప్రతి ఒక్కరిని మీరు కనిపెట్టి చూడండి, ఎవరి జీవితం బాగుండదు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎందుకంటే లైఫ్ దూరం అవుతుందండి ఇక్కడ లేకపోతే. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయమ్మ. 33 పరలోకము నుండి దిగివచ్చు, లోకమునకు జీవమును ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని
మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అని చెప్పి తర్వాత ఏమంటున్నారు? అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును. చూడు, యేసు యొద్దకు వచ్చువాడు ఆకలిగా ఉంటాడా? ఆకలి లేకుండా జీవిస్తాడా? బైబిల్ ఏమంటుంది? నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. చూడు, నా యొద్దకు వచ్చువాడు నా యొద్దకు రాకుండా ఇంట్లో ఉండేవాడు. మాట్లాడండి, ఎవరు ఆకలి కొనరు? ఎవరు ఆకలి కొనరు? మాట్లాడండి, ఎవరు ఆకలి కొనరు? సో యేసు దగ్గరికి రండి, ఆయన నిజమైన ఆహారమై ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ ఆకలి తీరుతుంది. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ దప్పిక తీరుతుంది. యేసునందు విశ్వాసం ఉంచండి, యేసు దగ్గరికి రండి. హ్యాపీగా ఉన్నానండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఒక సెంటు భూమి లేదు సనుబండలో, కానీ కోటీశ్వరుడిలాగా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా. మీరు ఎప్పుడైనా చూడండి, హ్యాపీగా, సంతోషంగా, ధైర్యంగా. రేపటి గురించి భయం లేదు, ఎల్లుండి గురించి భయం లేదు, దేశానికి ఏం జరగబోతుందో నాకు భయం లేదు, ప్రపంచానికి ఏం జరగబోతుందో భయం లేదు. మీలాగా నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినాను కాదు, నాకు ఈ ఊరికి ఏ మాత్రం సంబంధం లేదు. నా పుట్టి పెరిగిన ఊరికి చనబడక 600 కిలోమీటర్స్. కానీ క్లియర్గా ఉంటాను. ఏనాడు నీ కొంపకొచ్చి అమ్మా సహాయం పడని ఫోన్లు చేసి, ఫోన్లు అనేదే లేదు. ఫుల్ ఆకలి తీరిన వాణ్ణి, దప్పిక తీరిన వాణ్ణి, లోపల లైఫ్ ఉంది. నా అక్కరలు ఎరిగిన వాడు, నా అవసరతలు ఎరిగిన వాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కాదు కూర్చున్నది, దేశ ప్రధానమంత్రి సీట్లో కాదు కూర్చున్నది. నా అక్కరలు, నా అవసరతలు ఎరిగిన వాడు ఆకాశం అనే సింహాసనంలో ఎల్లప్పుడూ కూర్చొని ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. వీళ్ళైనా దిగుతారు కానీ ఆయన ఎప్పుడు ఎన్నడూ ఆ సీట్ నుంచి ఏమవ్వడంట. అదేనండి నా నమ్మకం. నా దేవుడు ఎప్పుడు ఆకాశంలో కూర్చొని ఉన్నాడు. నా అక్కరలు ఆయనకి తెలుసు, నా అవసరతలు ఆయనకి తెలుసు. నాకు ఏది అవసరమో, నాకు ఏది అక్కర ఉన్నదో దాన్ని సప్లై చేయడానికి దేవుడే మనుషులను నా దగ్గరికి పంపిస్తాడు. నేను నిజం చెప్తున్నాను, వాక్యం నిజం అవుతుంది కానీ అబద్ధం ఆడదండి. దేవుని మాట ఎన్నడూను నిరర్ధకము కానేరదు. సో ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనరు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసించక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ కూడా ఎక్కడికి వస్తారు? చూడండి, బైబిల్ అంటే తండ్రి యేసు అంటున్నాడు, తండ్రి నాకు ఎవరిని అనుగ్రహిస్తారో వారందరూ నా యొద్దకు వస్తారు. కానీ తల్లిదండ్రులు వచ్చే వారిని ఏం చేస్తున్నారు? ఎట్లా? దేవుని నీ బిడ్డలను, నీ కొడుకును, నీ కూతుర్ని యేసుకి అప్పగించాడు. తండ్రి యేసుకి నీ బిడ్డలను అప్పగిస్తే అందువలన ఆ పిల్లలు దేవుని దగ్గరికి వస్తున్నారు, యేసు దగ్గరికి వస్తున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? వచ్చే పిల్లలను ఆపుతున్నావు. పిల్లలు మందిరానికి రానికుండా ఆపుతున్నావు. పిల్లలు వచ్చి దేవుళ్ళ ఎదగటం నీకు ఇష్టం లేదు. పిల్లలు దేవుని పరిచర్యలో ఎదగటం నీకు ఇష్టం లేదు. అర్థం చేసుకో. పిల్లలను యేసు దగ్గరికి పంపించండి. తల్లులారా, తండ్రులారా, మీరు వెంట పెట్టి తీసుకురండి. మీరు వారికి మాదిరిగా ఉండండి. మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. అతలియలాగా నీ బిడ్డకు దుర్మార్గపు మాటలను నేర్పవద్దు. కొంతమంది తల్లులు ఉన్నారు, అక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడికి వెళ్ళవద్దు, అక్కడ చేయవద్దు. ఇది ఏం బుద్ధి అండి? అది మారాలండి మనం. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను. నువ్వు ఫస్ట్ యేసు దగ్గరికి రావాలి. పిల్లలు బాప్టిషన్ తీసుకుంటారని నన్ను అడిగారు, నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. నన్ను చూడన్నా, ఎవరు బాప్టిషన్ తీసుకుంటారని నా దగ్గర వచ్చి అడిగారు. నేను చెప్తున్నాను,
మీరు యేసు దగ్గరికి ఫస్ట్ మనస్ఫూర్తిగా రావాలా. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు గుడికి రాలేదనుకో వేస్ట్. నువ్వు అదేంటి తెలిసిన, స్కూల్లో చేరి క్లాస్కి వెళ్ళనట్టే. అవును కదా, స్కూల్లో జాయిన్ అవ్వడం గొప్ప విషయం కాదు. జాయిన్ అయిన వాడు ప్రతిరోజు క్లాస్కి వెళ్ళి అక్కడ పాఠాలు వినాలా, అప్పుడు వాడు ఎదుగుతారు. అట్లాగనే బాప్టిజం తీసుకున్నవాడు వినాలా ప్రతిరోజు, అప్పుడే వాడు ఎదుగుతాడు. నేను అందుకే కావాలని ఆపాను. నేను చెప్తాను, నేను పిలుస్తాను, అప్పుడు మీరు ముందుకు రండి అన్నాను. సో నువ్వు నిజంగానే యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి రావాలంటే కొంతమందిని కొన్నిటిని విడిచిపెట్టాలి. నంబర్ 1. 2, యేసు నందు నువ్వేం చేయాలా, పూర్తిగా యేసు మీద విశ్వాసం ఉంచడం. అంటే ఏంటంటే నీ బరువును, నీ బాధ్యతను ఆయన చేతికి అప్పగించాలి. అప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోవటానికి ముందుకు రావాలి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదండి. గుడికి రాకుండా దూరమైన వాళ్ళే చెడిపోతారు. అర్థం చేసుకోండి. రాంగ్ డైరెక్షన్ మెయిన్. చూడండి, చెడు స్నేహము రాంగ్ డైరెక్షన్. బైబిల్లో నేను ప్రతిరోజు అది చెప్తున్నాను. నువ్వు ఒక విగ్రహాదితో చేరితే నువ్వు ఖచ్చితంగా రాంగ్ డైరెక్షన్లో పోతావు. తాగుబోతుతో చేరితే గ్యారెంటీ నువ్వు చెడిపోతావు. మీరు వాళ్ళు ఎట్టయినా పోనీ మనకు డబ్బులు వస్తుందిగా, మనకేంటి వాడు తాగుబోతే పొరపాటు నానా. నీకు డబ్బును చూస్తున్నావు, కానీ ఆ తాగుబోతుడితో నువ్వు ఉండటం వల్ల వాడి శాపం నీ మీదకి వస్తుంది. నేను చెప్తున్నాను, వాడి శాపం నిన్ను అంటుకుంటుంది. నిన్ను వలన, నీ భార్యను, నీ భార్య వలన, నీ పిల్లలు, తరతరాలు. శాపం అంటే ఏంటి తెలిసిన, అన్నీ ఉంటాయి. తినను నువ్వు ఆయన ఇంటికి పోయా, అన్ని దుమ్మే, ప్రతి దాని మీద దుమ్మే. ఎక్కడ వేసిన గొంగలి, ఎక్కడ మనిషి లేడు, అన్ని పనికి రాకపోయింది. శాపం అది. మానవుడు సంపాదించడం నేర్చుకున్నాడు, కానీ దాన్ని అనుభవించటము, దానిని నలుగురు పెట్టడం తెలియదు. చూడు, అనుభవించేవాడు, పెట్టేవాడు దగ్గర ఏది కూడా వేస్ట్ వస్తువులు ఉండదండి. శాపం అండి, నేను చెప్తున్నాను. శాపం అండి. నువ్వు ఎంత సంపాదించావు, ఎంత కూడబెట్టావు కాదు, దానిని నువ్వు సరిగా తినలేదు, దానిని నీ బిడ్డలకు నువ్వు సరిగా పంచిపెట్టలేదంటే నీ అంత శాపగ్రస్తుడు ఎవడలేడట. బైబిల్ అంటుంది, ధాన్యమును దాచిపెట్టేవాడిని ప్రజలు ఏం చేస్తారంట, శపిస్తారంట. దేన్ని దాచిపెట్టేవాడు, ధాన్యాన్ని దాచిపెడతారంట, వారిని ప్రజలు ఏం చేస్తారంట. అట్లానే శాపము నుండి మీరు బయట రావాలండి. దేవుని వాక్యం వినండి, హ్యాపీగా. నాకు టైం లేదు, పోనీ నీకు టైం కావాలంటే గవర్నమెంట్ని అడిగి 24ని 34 గంటలుగా మార్చుకో. ఏంటండి టైం లేదంటావు? తినటానికి టైం ఉంది, పండుకోవడానికి టైం ఉంది, తిరగటానికి అన్నిటికీ ఉంది. వాక్యం వచ్చి రోజు వింటానికి టైం లేదంటే ఎట్లా అండి? మరీ అట్టయితే ఎట్లండి? ఎక్కడికి రావాలా చెప్పండి? ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? యేసు దగ్గరికి. ఎక్కడికి రావాలా? ఆయనే అక్షయమైన ఆహారం, ఆయనే జీవాహారమై ఉన్నారు. ఎవరు ఆయన యొద్దకు వస్తారో వారు ఏ మాత్రమును ఆకలిగొనరు. ఎవరు ఆయన దగ్గరికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ ఏమవరంట. నేను ఒక విషయం చెప్తున్నా, నువ్వు గుడికి రాకుండా, మీకు తెలిసిన ఈ లోకంలో దరిద్రులు ధనవంతులు ఉన్నట్లుగా మరో లోకంలో కూడా దరిద్రులు ధనవంతులు ఉంటారంట. నేను కనిపెట్టాను బైబిల్లో. ఎందుకంటే యేసు చెప్పాడు, భూమిలో మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. ఎందుకంటే భూమిలో ఎవరు ఉన్నారంట, చెమ్మటయ్యు దొంగ పురుగులు ఉంటాయి. అవి వచ్చి ఆ ధనమును, నువ్వు కూర్చుకున్న ధనాన్ని తిని పాడు చేస్తుందంట. చెప్పి ఆయన అన్నాడు, రాబోవు లోకమందు ధనమును మీరేం చేయాలంట, అంటే ఏంటి? రాబోవు లోకములో కూడా ధనం ఉంది. ఆ ధనాన్ని ఈ లోకములో ఉన్నప్పుడే మనం కూర్చుకోవాలి. ఆ ధనం వచ్చి ఇప్పుడున్న ఈ ధనము కాదు, అది అక్షయ ధనం, ఇది క్షయ. మనం ఎంతమంది డబ్బు రూపాయిని 2 రూపాయలు, రూపాయిని 2 రూపాయలు చేస్తాం. ఏం చేస్తావు నువ్వు రూపాయిని 2 రూపాయలు చేసి? తృప్తిగా కోడిపాలు తినగలవను? పోని పక్క ఇంటిని సంపూర్తిగా పిలిపించి భోజనం పెట్టగలవా? పోని మీ ఇంట్లో ఒక చర్చి మొత్తాన్ని తీసుకొచ్చి భోజనం పెట్టగలవా? రూపాయిని 2 రూపాయలు, రూపాయిని 2 రూపాయలు, రూపాయిని 2 రూపాయలు, రూపాయిని 2 రూపాయలు అట్లా చేసిన
భాగ్యం ఏం తీసుకెళ్ళింది? ఏమీ లేదు. అర్థం చేసుకో. ఉన్నప్పుడు అక్షయ ధనాన్ని సంపాదించుకో, ఉన్నప్పుడు ఆ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకో. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు సంపాదించేది, చేకూర్చేది ఏది నీతో రాదు. నువ్వు కావాలంటే మీ బంధువుల రక్త సంబంధులు చనిపోయినప్పుడు ఒకసారి వారి చేతులు ఒప్పదీసి చూడండి, ఏమి తీసుకెళ్లరు. వాళ్ళ చేతిలో ఉన్న ఉంగరాలతో సహా ఏం చేస్తారంట? తీసేస్తారు. ఎందుకు తీసేయాలా? అర్థం చేసుకో. ఉపయోగం ఏంటి? క్షయమైన వాటి కొరకు ప్రాకులాడగాకండి, అక్షయమైన వాటి కొరకు. నేను నమ్ముతున్నాను, ఈ భూమిలో ఉన్నదానికంటే రాబో లోకములో మీరు ధనవంతులుగా ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడే వాక్యం ఎందుకు వినాలో తెలిసిన? నువ్వు వినుట వలన నీకు జ్ఞానం కలుగుద్ది. నీకు జ్ఞానం కలిగే వలది నువ్వు యేసుకు దగ్గర అవుతావు, నువ్వు దేవునికి దగ్గర అవుతావు. యేసుకు దేవునికి నువ్వు దగ్గర అయ్యే కొలది నీ ఆత్మ పరిపూర్ణంగా ఎదుగుద్ది, నీ ఆత్మ బలపరచబడుతుంది. నీకు దేవుడు అనుగ్రహించిన ఆ నిత్య జీవము నీలో అభివృద్ధి చెందుతుంది. అదేనండి ధనం నీకు. ఎందుకు రావట్లేదు మందిరాన్ని? ఆలోచన చేయి. కష్టపడుడి. ఏ ఆహారం కొరకు చెప్పండి? ఏ ఆహారం? అక్షయ ఆహారం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దాని కొరకు కష్టపడండి. లేచిన టైం 12 అయింది. ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా నిన్ను పరిశీలన చేయి. సో దేవుడు అన్నీ చూస్తున్నాడండి. నువ్వు బాప్టిషన్ తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరీక్షించు. బాప్టిషన్ తీసుకున్న రోజుల్లో నువ్వు వచ్చిన గుడికి వచ్చిన రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు వచ్చే రోజులు ఎలా ఉన్నాయి, మీరు రెండింటిని కంపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా మందిరానికి రావడం పరిపూర్ణంగా తగ్గి ఉంటుంది. నేను ఒకటే అనుకుంటాను, పురుషులు దేవుని మందిరానికి రావట్లేదని ఒకటి తాగుడు అలవాటు అయినా ఉండాలా, లేకపోతే ఏదైనా లోక సంబంధమైన అలవాటు ఉండాలి. అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మందిరానికి రారు, భయము. సో స్త్రీలకి నేను అప్పగిస్తున్నాను, మీ భర్తలు ఏ అలవాటు కలిగి మందిరానికి రాలేకపోతున్నారో మీరు కనిపెట్టండి. స్త్రీలు మీరు మందిరానికి రావట్లేదంటే ఒకటి అహంకారం, గర్వమైన పెరిగి ఉండాలి. ఎందుకంటే ఆస్తి రాబడి పెరిగే కొలది మనిషిలో అహంకారం పెరుగుతుంది. ఈ కారణం చేత బహుశా మందిరానికి రాలేకపోవచ్చు. ఇన్నిసార్లు చెప్పి కూడా రాలేదంటే వారిని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. దాని అర్థం ఏంటి తెలిసిన? మూర్ఖులు అపాయమని తెలిసి కూడా దాంట్లో పోయి ఏమవుతారంట? పడతారు. వాళ్ళు తెలుసు గుడికి వెళ్ళాలని, కానీ రారు. మూర్ఖులు వాళ్ళు. సో నీ స్థితి ఏంటి? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక జీవితం ఉందన్న విషయం నీకు తెలుసా? చనిపోయిన తర్వాత నువ్వు తీసుకెళ్లేది ఏమీ లేదు. ఇక్కడి నుంచి నీ తల వెంట్రుకలు కూడా నేల మీద రావాల్సి ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళవు. బైబిల్ అంటుంది, దిహంబరులుగా మనం వచ్చి తిరిగి ఎలా వెళ్తామంట? అవును, అలాగనే వెళ్తాం. నేను చెప్తున్నా, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఒక లోకం ఉంది, ఒక ప్రపంచం ఉంది. ఇప్పుడున్న లోకానికంటే, ఇప్పుడున్న ప్రపంచానికంటే ఎన్నో రెట్లు అద్భుతమైన ప్రపంచ లోకం అది. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద నువ్వు యేసు దగ్గరికి రావాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి, నిత్య జీవాన్ని నువ్వు పొందాలి. ఆ నిత్య జీవాన్ని పొందితే సరిపోదు, చనిపోయేంత వరకు ఆ జీవంలో మీరు ఎదగాలి. దాని కొరకు వాక్యం వినాలి, దాని కొరకు మందిరానికి రావాలి, కష్టపడాలి. అప్పుడు నువ్వు చనిపోయినప్పుడు సంపూర్ణుడుగా చనిపోతావు. అక్కడ నీకు ఘనత, మహిమ కలుగుద్ది. ఇవన్నీ లేకుండా నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం వినకుండా నువ్వు దూరమైనట్లయితే ఖచ్చితంగా ఆత్మీయతలో నువ్వు దెబ్బతింటావు, మానసికంగా నువ్వు దెబ్బతింటావు. నువ్వు బయటికి
మంచిగా కనబడవచ్చు, లోపల భయము, చింత, బాధ, కుళ్ళు, కుట్ర, అసూయ, కోపము ఇవన్నీ నీ లోపల ఉంటది. కాబట్టి అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి రండి. మీ పిల్లలను ప్రభు దగ్గరికి రానియండి. ప్రభువులో ఎదిగేటట్టుగా ప్రయత్నం చేయండి. ప్రార్థన చేద్దాం. చేతులెత్తి అందరూ ప్రార్థన చేయండి. కొద్ది క్షణం ప్రార్థన చేయండి. ఏర్పరచుకుంటాడంట దేవుడు, కొందరిని పిలుచుకుంటాడంట. ఎందుకంటే తన నివాస స్థలంలో ఉండునట్లుగా కొందరిని ఏర్పరచుకుంటాడు. ఇదిగో నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, నీ పిల్లలను దేవుడు ఏర్పరచుకున్నాడు. అర్థం చేసుకో, దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు, ఒకరిని కాదు. దేవుడు ఆదాము కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, అలాగనే నీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆశ పొంది దేవుని వైపు తిరగని సంఘమా. ఎందుకనగా సంఘం ఎత్తబడే రోజుల్లో ఉన్నాం, ప్రభు వచ్చే దినములలో ఉన్నాం. ఈ రోజుల్లో సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని ఆత్మ గట్టిగా మాట్లాడుతున్నాడు. నిజంగానే నేను నమ్ముతున్నాను దేవుడు మాట్లాడాడని. మీరు నమ్మినట్లయితే చేతుల పైకెత్తి కొద్ది క్షణము స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. రాజ్యముగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మీ బిడ్డలను యేసు యొద్దకు రానియండి. యేసు దగ్గరికి వచ్చేవారు ఎన్నడూ ఆకలిగొనరు. యేసునందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ దప్పిక కొనరు అని ప్రభు చెప్పాడు. తృప్తి గల జీవితం యేసుని ఇస్తాడు, మీ పిల్లలకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం.